9:30 మనం పల్లెల్లో అయినా మొదలుపెట్టేది 9:30 తర్వాతే కదా. ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడుగుని. ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది? పొద్దున 7:30కి ఆయన ప్రజా దర్బార్ మొదలవుతుంది. 7:30కి ఇట్లా ప్రజా దర్బార్, ఇంతే హాల్ ఉంటుంది, ఇంతే మంది ఉంటారు. 7:30కి ప్రజా దర్బార్ మొదలవుతుంది. అంటే దాని ముందు ఆయన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఆ రోజు యాక్టివిటీ ప్లాన్ చేసుకుని ప్రజా దర్బార్తో మొదలు పెడితే తర్వాత మిగిలిన కాన్స్టిట్యున్సీ కావచ్చు. అంటే టైం ప్లానింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నాడని మాత్రం నేను చెప్పగలను ఈరోజు. ఎందుకంటే నేను ఇద్దరిని చూశాను, ఇద్దరు టైమింగ్స్ నేను చూశాను. పోటీ పడుతున్నాడని నేను చెప్పగలుగుతాను. మార్నింగ్ 7:30కి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా, ఆయన పనితీరు కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. అన్నాడు ఫ్రీగా ఉంటే టీ తాగుదాం, పని ఉన్నప్పుడు మాత్రం మీరు నా టైం వేస్ట్ చేయొద్దు, నేను మీ టైం వేస్ట్ చేయను, ముందు పని ముగించుకుందాం, పని అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే 10 నిమిషాలు టీ తాగుదాం అంటారు. ఒక కార్యకర్త కన్నా ఎక్కువ టైం ఇస్తాడేమో కానీ నాయకుడికి మాత్రం టైం తక్కువే ఇస్తాడనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. వాస్తవం అది లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. మీరు ఆయన చాలా ప్రొఫెషనల్గా నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు కూర్చుంటే అక్కడ గంట 15 నిమిషాలు మాట్లాడాడు ఎవరితోటి, మళ్ళీ మీతోటే మాట్లాడాడు, ఎవరు మాట్లాడలా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో గంట స్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తూ ఇప్పుడు మొదలుపెట్టారు మళ్ళీ పార్టీ కార్యక్రమం. గవర్నమెంట్కి 50% టైం ఇస్తే పార్టీకి 50% టైం ఇస్తామనేటువంటిది అటు బాబు గారు ఇటు లోకేష్ బాబు గారు మీరు చూస్తున్నారు. దాని ఫలితమే ఇవాళ పెద్ద ఎత్తున మనం మీటింగులు పెట్టుకోగలుగుతూ ఉన్నాం.